ఇప్పుడు మనము మటన్ కైమా తయారీ విధానాన్ని కర్రీ ఎలా తయారు చేస్తారనేది మనం వీడియో ద్వారా గమనిస్తున్నాము. ఉడికించిన కుక్కర్లో కుక్ చేసిన మటన్ కైమా 4 విజిల్స్ పెట్టి కుక్కర్లో ఉడికించడం జరిగింది. ఈ ఉడికించిన కైమాని మనము పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బేసిన్ పెట్టుకుంటున్నాము. 2.5 గంటి ఆయిల్ని మనము బేసిన్లో వేసుకుంటున్నాము. దినుసులు, మస్టర్డ్ కుక్ చేసిన ఆయిల్లో వేసుకొని ఆనియన్స్ని వేసుకొని బేసిన్లో ఫ్రై చేస్తున్నాము. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేయడం జరుగుతుంది. పేస్ట్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ని ఆయిల్లో వేసి చెక్క లవంగా కూడా మనం ఫ్రైలో వేసుకుంటున్నాము. బాగా వేగిన జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రైలో వేగిన తర్వాత కొంచెం పసుపు, చిల్లీ పౌడర్ 3 స్పూన్స్, 5 స్పూన్స్ ధనియా పౌడర్ వేసి మనము కలుపుకుంటున్నాము. ఇప్పుడు ఉడికించిన కైమాని ఫ్రైలో మనము వేసుకుంటున్నాము. తగిన సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాము. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పుదీనా, ఫైనల్గా మనము తినడానికి రెడీగా తయారైన మటన్ కైమా కర్రీ మనము రుచిగా అమోఘంగా చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్.